మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ను ఖరారు చేసింది మహాయుతి. అజిత్ పవార్ అకాల మరణంతో ఆ బాధ్యతలను సునేత్రకు అప్పగించనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్సీపీ పగ్గాలు కూడా చేపట్టనున్నారు సునేత్ర పవార్. మహారాష్ట్ర బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్యకు కీలక బాధ్యతలు అప్పగించాలని మహాయుతి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అజిత్ పవార్ వారసురాలిగా ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్కు అవకాశం కల్పించాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అజిత్ పవార్ నివాసానికి వెళ్లిన కూటమి నేతలు సునేత్రతో సుదీర్ఘంగా చర్చించారు. కొత్త నిర్ణయంపై ఆమెకు వివరించారు. దీంతో ఆమె ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. त्यामुळे मी आता आपल्याला एवढंच सांगू शकतो की अजितदादांचं कुटुंब असेल किंवा राष्ट्रवादी काँग्रेस पक्ष असेल याच्या पाठीशी आम्ही पूर्णपणे उभे आहोत. त्यांचे जे काही निर्णय होतील त्या निर्णयांना योग्य ते समर्थन आमच्याकडनं असेल. माझ्याशी 2 वेळा चर्चा करून ते गेले आहेत. त्या चर्चेमध्ये त्यांनी त्यांची काय कार्यपद्धती आहे, काय काय ऑप्शन्स आहेत या संदर्भात त्यांनी चर्चा केलेली आहे. मात्र अंतिम निर्णय जो काही असेल तो त्यांचा पक्ष घेईल. त्यामुळे त्या संदर्भात मी बोलणं हे योग्य होणार नाही. ప్రస్తుతం సునేత్ర పవార్ ఎన్సీపీ తరఫున మహారాష్ట్ర నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆమెకు ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ సీఎంగా నియమిస్తారు. ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఎక్సైజ్, క్రీడా మంత్రిత్వ శాఖల్ని ఆమె నిర్వహించనున్నారు. అయితే మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో పవార్ నిర్వహించిన ఆర్థిక శాఖను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన దగ్గరే ఉంచుకుంటారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ శాఖను ఎన్సీపీకి ఇస్తారు. మరోవైపు ఫిబ్రవరి 7న జరగనున్న పుణే జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు పార్టీకి దిశానిర్దేశం చేయడానికి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ను డిప్యూటీ సీఎంగా నియమిస్తున్నట్లు ముంబై పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎన్సీపీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో సునేత్రను తమ నేతగా ఎన్నుకోనున్నట్లు మంత్రి ఛగన్ భుజ్బల్ చెప్పారు. సునేత్ర పవార్ను ఉప ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీలో ఏకాభిప్రాయం ఉందన్నారు భుజ్బల్. అజిత్ పవార్ మరణంతో బారామతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. సునేత్ర ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అజిత్ పవార్ ప్లేసులో బారామతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.